ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని జస్ట్ ఆస్కింగ్ పేరుతో టార్గెట్ చేసి విలక్షణ నటుడైనటువంటి ప్రకాష్ రాజ్ గారు తప్పు చేశారని, దానివల్ల తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రకాష్ రాజ్కి ఇక ఎండ్ కార్డు పడబోతుంది అనేటువంటి ప్రచారం ఇప్పుడు పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో నిజంగా ప్రకాష్ రాజ్ గారి నటనా జీవితానికి ఎండ్ కార్డు పడబోతోందా? ఆయన పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి తప్పు చేశారా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. వారితో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జగదేవ్ గారు, ప్రముఖ విలక్షణ నటులైనటువంటి ప్రకాష్ రాజ్ గారు జస్ట్ ఆస్కింగ్ పేరుతో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్గా చేసుకొని కొన్ని పోస్టులు అయితే పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సామాజిక మాధ్యమాల్లో ఒక వార్త అయితే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అది ఏంటి అంటే, ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి తప్పు చేశారు, ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రకాష్ రాజ్ గారికి ఎండు కార్డు పడబోతుంది అనేటువంటి ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతోంది. ఏంటి అసలు దీన్ని ఎలా చూడాలి? ఎండ్ కార్డు పడబోతుంది అనేది ప్రకాష్ రాజ్ గారి మీద వచ్చిన ఈ వార్త నాకు తెలిసి ఒక 20 ఏళ్ళ నుంచి ఉంది ఇటువంటి వార్త. బట్ ఆయనకి ఎప్పుడు ఎండ్ కార్డు పడలే. మేబీ ఇప్పుడు అవకాశాలు తగ్గాయంటే మీరు అన్నట్టు విలక్షణ నటుడు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, ఏ ఇండస్ట్రీకి ఆ ఇండస్ట్రీ, ఈయన మా నటుడు అనుకునే హక్కును చేర్చుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. ఒక తమిళ్ తీసుకోండి, తమిళ్ చదువుతాడు, రాస్తాడు, బుక్స్ అని చదివేస్తాడు, సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటాడు. తెలుగులో శ్రీశ్రీ గారి నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క కవి యొక్క కావ్యాలు అన్ని చదివేస్తాడు, తెలుగులో మాట్లాడతాడు, రాస్తాడు, అన్ని చేస్తాడు. మలయాళం, కన్నడ అన్ని బేసిక్ ఆయన మలయాళము కన్నడమో నాకు తెలిసినంత వరకు. సో అలాంటి ఈవెన్ హిందీలో కూడా అప్పుడప్పుడు మెరుస్తూనే ఉన్నాడు కదా హిందీలో కూడా. సో అటువంటి ప్రకాష్ రాజ్కి అవకాశాలు తగ్గాయి అనేది కరెక్ట్ కాదు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఇవాళ రేపు ప్రతి ఒక్కరు చాలా మంది నటులు బాగా వచ్చారు. ఇప్పుడు జగత్ బాబు వచ్చారు, ప్రకాష్ రాజ్ గారు క్యారెక్టర్స్ తగ్గిపోతున్న టైంకి జగత్ బాబు వచ్చారు. అంటే ఇండస్ట్రీ కూడా ఎలా కోరుకుంటూ కొత్తదనం కోరుకుంటుంది. సరే, ప్రకాష్ రాజ్ గారు కొన్ని 100 సినిమాలు చేసేసారు, మళ్ళీ ఈయన పెడితే రిపీట్ గా రొటీన్ గా ఉంటుందేమో జగత్ బాబుని తెచ్చారు. తర్వాత రావు రమేష్ గారు వచ్చారు, తర్వాత సీనియర్ నరేష్ ఉన్నారు, ఆయన చేస్తున్నారు, రాజేంద్ర ప్రసాద్ చేస్తున్నారు. ఇంతమంది మనకి విలక్షణ నటులు చాలా మంది ఉన్నారు. అంతేగాని ఆయనకు కూడా కొన్ని కాల్ షీట్లు ఖాళీ లేకపోవడం, కొన్నిసార్లు ఆయన డైరెక్ట్ చేయడం, కొన్ని సీన్లు ఇప్పుడు తెలుగులో ఆవకాయ బిర్యానీ ఓ సినిమాలు వచ్చాయి, తర్వాత ఆకాశవంత అనే సినిమా, అట్లాంటి కొన్ని ఆయన ప్రొడ్యూస్ చేయడం. ఈ బిజీగా ఉండడం వల్ల అవకాశాలు తగ్గిండొచ్చు. కానీ అది దీని ఇలాగ అనుచిత పవన్ కళ్యాణ్ గారి మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం, జస్ట్ ఆస్కింగ్ అని ట్వీట్ చేయడం వల్లే అవకాశం తగ్గేదనుకోవడం భ్రమ. నిన్న లేదు మొన్న కూడా దేవరా సక్సెస్ మీట్ లో మాట్లాడారుగా. మరి అలా అనుకుంటే, నాకు మొన్న ఎప్పుడో ఒక ఇంటర్వ్యూలో కూడా చూశాను, నువ్వే అనే సినిమా త్రివిక్రమ్ గారి కెరియర్ లో ఫస్ట్ డైరెక్ట్ చేసిన సినిమా. ఆ సినిమా వచ్చి ఆల్మోస్ట్ 20 ఏళ్ళు అయిపోయింది అనుకుంటా. 2004లోనే ఇప్పుడు వచ్చింది సినిమా. అది 2002, 2003 నాకు గుర్తులేదు. సో లాస్ట్ ఇయర్ ఏదో సక్సెస్ మీట్ పెట్టారు శ్రవంతి రవికిషోర్ గారు. పెట్టినప్పుడు అక్కడ కూడా త్రివిక్రమ్ గారు చెప్పేది ఏంటంటే, ప్రకాష్ రాజ్ గారిని అప్పుడు కూడా ఇండస్ట్రీ ప్రకాష్ రాజ్ గారిని తీసుకోవద్దు, ఆయన ముక్కుసూటిగా మాట్లాడతాడు, దేని మీద ప్రస్తుత పరిస్థితుల మీద ప్రశ్నిస్తుంటాడు, ఇష్యూస్ అవుతాయి, ఆయన తీసుకోవద్దు అంటే త్రివిక్రమ్ గారు పట్టుబట్టి, లేదు ఈ తండ్రి క్యారెక్టర్ నాకు ఆయనే కావాలని మళ్ళీ ప్రొడ్యూసర్ కౌన్సిల్తో మాట్లాడి ఆయన మరీ తెప్పించుకున్నారట. సో ఈ వివాదాలు, ఆయన మీద ఉండే కాంట్రవర్సీలు అనేవి ఆయనకి అలవాటే. మరి అలా అనుకుంటే ఈవెన్ వకీల్ సాబ్ సినిమాకు కూడా డైరెక్టర్ కేవలం దాన్ని తెలుగులో నరేట్ చేసుకునేసరికి ఆ స్టోరీని, ఆ పవర్ఫుల్ లాయర్ క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ అయితే బాగుంటుంది అని ఆయన అనుకున్నాడంట. అనుకుని ఎవరిని పెడదాం ఇంకెవరు దొరకట్లే. సరే, పవన్ కళ్యాణ్ గారికి చెప్పారట. ఆయన ఏమన్నారు, అప్పటికే పవన్ కళ్యాణ్ గారి మీద చాలా విమర్శలు చేశాడు ఆయన పరోక్షంగా. మీరు రాజకీయాల్లో ఉండి బీజేపీతో పొత్తు అంటారు, ఇక్కడ టీడీపీతో పొత్తు అంటారు, లేకపోతే వాళ్ళతో పొత్తు అంటారు, మీరు ఏం చేస్తున్నారు అన్నట్టు కూడా ఆయన చాలా ప్రశ్నలు సంధించాడు. బట్ వకీల్ సాబ్ సినిమాకి మళ్ళీ తీసుకున్నారుగా. పవన్ కళ్యాణ్ గారిని అడిగారట, బాబు ఎట్లా తీసుకున్నా అంటే, అది రాజకీయం, ఇది సినిమా అబ్బా, ఇది ప్రొఫెషన్, దానికి దీనికి లింక్ పెట్టొద్దు అన్నాడంట ఆయన. సరే, పవన్ కళ్యాణ్ గారు ఓకే అన్నారు కదా అని తీసుకున్నారు. ఇద్దరు పోటాపోటీగా చేశారు. ఈయన సెట్ లో ఎప్పుడు ఆయన గురించి అడగలేదట. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈయనకి ఎప్పుడు
మీరేంటి నా మీద ఇలా కామెంట్ చేశారంటే ఈయన ఎప్పుడు అనలే. ఎవరు ప్రొఫెషన్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కాకపోతే ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తి లేదా పూనం కౌర్ లాంటి ఒక నటి వీళ్ళేంటంటే సమాజంలో ఎక్కడ ఏది ఇబ్బందిగా అనిపించినా లేదంటే వాళ్ళకి నచ్చని అంశం ఏదున్నా కూడా వాళ్ళ యొక్క పర్సనల్ సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ పెడుతూ ఉంటారు. ఇదేనా అని. ఇప్పుడు ఆర్జీవి గారు ఉన్నారు, ఆయన కూడా పోస్ట్ పెడుతుంటాడు కదా, ఆయన నచ్చినట్టుగా పెడుతుంటాడు ఆయన. అంత మాత్రం ఆయనకి తెలుగు ఇండస్ట్రీ పక్కన పెట్టిందా? ఈ రోజుకి అడపా చిన్న చితగా సినిమాలు డైరెక్ట్ చేస్తూనే ఉన్నాడు. పొద్దున్న లేసి ఏదో ఒక ఛానల్లో కనిపిస్తూనే ఉన్నాడు ఆయన. ఎగ్జాక్ట్లీ. అంటే ఇక్కడ ప్రకాష్ రాజ్ గారు నిప్పుతో తలగొక్కున్నారు, కొరువుతో తలగొక్కున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ప్రకాష్ రాజ్ గారు టార్గెట్ చేశారు కాబట్టి ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన చుట్టూ ఉన్నటువంటి ప్రొడ్యూసర్లు ఇక అసలు ప్రకాష్ రాజ్ గారికి అవకాశం ఇవ్వదు. ఇక ప్రకాష్ రాజ్ గారికి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎండు కార్డు పడినట్టే అనేటువంటి ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. ఏంటి అసలు అంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు సినిమా లాగా చూస్తారు, అలాగే రాజకీయాల్ని రాజకీయాల్లాగా చేస్తారు ఆబ్వియస్లీ. అంటే ఇక్కడ ఇంకొకరేమో అసలు ప్రకాష్ రాజ్ గారు టార్గెట్ చేసింది పవన్ కళ్యాణ్ కాదు, ప్రకాష్ రాజ్కి సనాతన ధర్మం అన్న, సనాతన ధర్మ సిద్ధాంతాలన్నా, హిందూ ధర్మ సిద్ధాంతాలన్నా ఆయనకి అంత రుచించవు కాబట్టి ఆయన సనాతన ధర్మ సిద్ధాంతాలని టార్గెట్ చేసేస్తున్నారు తప్పితే పవన్ కళ్యాణ్ గారు ఆయన టార్గెట్గా కాదని కొంతమంది వాదిస్తూ ఉన్నారు. ఏంటి రకరకాల వాదనలు? ఆయన కూడా సనాతన ధర్మ వ్యతిరేక అనుకోవడానికి కూడా లేదు. సనాతన ధర్మ ముసుగులో బీజేపీ ఆడిస్తున్న నాటకంగా అభివర్ణిస్తుంటాడు ఆయన ఇప్పుడు. ఓకే, దీని వెనక బీజేపీ ఉంది. బీజేపీ అనేది సనాతన ధర్మ ముసుగులోనే వీళ్ళందరితో నాటకీయంగా ఆడిస్తూ ఉంటుంది. వాళ్ళు వెనక నుంచి చెప్తేనే వీళ్ళు ఇలాగ చెలరైపోయి మాట్లాడుతూ ఉంటారు అన్నట్టుగానే గతంలో కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడు ఆయన. ఇప్పుడు కేరళ అయ్యప్ప స్వామి ఇన్సిడెంట్ నుంచి నిన్న జరిగిన లడ్డూ వివాదం వరకు కూడా ఇప్పుడు ఆయన అభిప్రాయం ఏంటంటే లడ్డూ వివాదం ఏదైతే జరిగిందో నిజంగా భక్తుల మనోభావాలు దెబ్బతున్నాయి అంతవరకే. దాన్ని మొత్తం సనాతన ధర్మాన్ని మొత్తానికి ఆపాదించి దాన్ని చిన్న ఇష్యూని పెద్ద ఇష్యూగా చేసి ఎందుకు బలపరిచేలా చేస్తున్నారనేది అతని అభిప్రాయం. దీని వెనక మీ మిత్రులు సెంట్రల్లో ఉన్న కొంతమంది మీ మిత్రులు ఆడిస్తున్న నాటకం కాదా అని ప్రశ్నించాడు ఆయన. సెంట్రల్లో ఉన్న మిత్రులు అంటే ఇంకెవరు? నథింగ్ బట్ బీజేపీయే కదా. సో ఆయన సనాతన ధర్మానికి కూడా వ్యతిరేక కాదు, సనాతన ధర్మాన్ని ముసుగులో బీజేపీ ఆడిస్తుంది అనేది ఆయన అభిప్రాయం. ఓకే, సో అట్లా ప్రతిసారి స్పందిస్తుంటాడు. ఇప్పుడు అంతెందుకండి, బండ్ల గణేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే పిచ్చ ఫ్యాను. అదే బండ్ల గణేష్ గారు గోవిందుడు అందరూ వాడేలా సినిమా తీశారు రామ్ చరణ్ పెట్టి. అందులో తాత క్యారెక్టర్ ని రాజ్ కిరణ్ అని ఒక తమిళ్ యాక్టర్ ఉంటాడు, ఆయన ముందు పెట్టారు. ఒక 3-4 సీన్స్ కూడా తీశారంట. ఎందుకో కృష్ణవంశీ గారికి అంత యాప్ట్ అనిపించలే. ఈ తెలుగు నేటివిటీ పంచికట్టు అంత బాగా సెట్ అవ్వట్లేదేమో, మళ్ళీ ఆయనకి డబ్బులు సెటిల్ చేసి వద్దని చెప్పేశారంట. అప్పుడు మరలా కృష్ణవంశీ మైండ్ లో ఉన్న పర్సన్ ఎవరు? దీనికి ప్రకాష్ రాజ్ అయితే కరెక్ట్. ఎందుకు కృష్ణవంశీ ప్రకాష్ రాజ్ మళ్ళీ క్లోజ్ ఫ్రెండ్స్, నాకు తనే కావాలి. సార్ అప్పుడు కూడా ఈ వివాదాలు ఉన్నాయి. ప్రకాష్ రాజ్ని ఎక్కువగా తీసుకోకూడదు, ఇండస్ట్రీ దూరం పెట్టిందనే వివాదాలు అప్పుడు ఉన్నాయి. బట్ బండ్ల గణేష్ మళ్ళీ ప్రకాష్ రాజ్ గారిని తీసుకొచ్చాడు ఆయన తాత క్యారెక్టర్కి. సో అది ఇండస్ట్రీగా చెక్ పెట్టేసింది. ఆయన ప్రకాష్ రాజ్ స్టేట్మెంట్ పెట్టాడు కాబట్టి కొరువుతో తలగొక్కున్నట్టే. ఇవన్నీ అక్కడ ప్రొడ్యూసర్స్ కూడా బిజినెస్ అండి. ఈ పాత్రకి ఈడైతేనే మన సినిమా లెవిస్తుంది అనుకుంటే అవసరమైతే ఇంకో ₹1 కోటి ఎక్స్ట్రా ఇచ్చాను వాడిని పెట్టుకుంటారు. ఈ వివాదాలను పక్కన పడేస్తారు. మరి దేవరాకు కూడా మంచి క్యారెక్టర్ కూడా వచ్చిందని సినిమా చూడలేదు, కానీ దేవరాలో కూడా మంచి పాత్ర ఉందండి. మరి అట్లా ఇంత పెద్ద పాన్ ఇండియా మూవీకి ప్రకాష్ రాజ్ లేకపోతే కాదా? ఎన్టీఆర్ ఇంకా నటులు పెద్ద ఉన్నారు కదా, సైఫ్ అలీ ఖాన్ లాంటి పెద్ద స్టార్లు ఉన్నా కూడా ఆయన ఎందుకు పెట్టారు? సో ఆ పాత్రకి ఆయన అయితే కరెక్టు, అదైతే సినిమాకి న్యాయంగా ఉంటుంది అని ఏదైతే దర్శకులు రాసుకుంటారో రచయితలు ఖచ్చితంగా పెడతారు. కానీ ఇవన్నీ ఎవరికెవరు తప్పించలేరు, ఎవరికెవరు చెక్ పెట్టలేరు ఇండస్ట్రీలో. అది ఓకే అండి, థ్యాంక్ యూ.